కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరుతుండటంతో వరంగల్ లోక్సభకు బీఆర్ఎస్ అభ్యర్థి లేకుండా పోయింది. గతంలోనే కావ్యను అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్. తాజా పరిణామాలతో వరంగల్ ఎంపీ అభ్యర్థికి కసరత్తు చేస్తున్నారు గులాబీ పెద్దలు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లో చేరతారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని రాజయ్య ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు బీఆర్ఎస్ నేతలు. తర్వాత కేసీఆర్ తో భేటీ కానున్నారు రాజయ్య. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్యను ప్రకటిస్తారని సమాచారం. మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వరంగల్ సీటు ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లోక్సభ సీట్ ని కావ్యకి ఇచ్చారో దీంతో ఆమె నిన్న ఒక లేఖ రాసింది. ఆ లేఖలో నేను పార్టీ నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నటువంటి ఉదంతం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా పార్టీకి డ్యామేజ్ చేసే ఉన్నాయి. అందుకే నేను పార్టీకి సరి అయినటువంటి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ జిల్లా కూడా లీడర్ల వరకు నాకు సహకరించే పరిస్థితి కూడా లేదు అన్నటువంటి విషయాన్ని ఆమె సుదీర్ఘంగా లేఖ రాస్తూ కేసీఆర్ కు నిన్న రాసింది. దీంట్లో ప్రధానంగా నేను పోటీ చేయట్లేదు అనే విషయం చెప్పింది. దీంతో ఇప్పుడు తర్జన పడుతున్నారు బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఎవరిని పెట్టాలి, ఇప్పుడు కడియం కావ్యను ఆల్టర్నేటివ్ గా ఎవరిని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఇప్పుడు కేసీఆర్ మధ్యలో ఉంది. ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి వైఫ్ స్వప్న ఉంది, ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కనుక ఆమెకు ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మొన్నటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యే ఉండే, మొన్న ఓడిపోయినటువంటి సందర్భం. మొదటి నుంచి కూడా ఉద్యమకారుడుగా ఉన్నారు కనుక ఆయన కొంత వరంగల్లో పలుకుబడి ఉన్న నేపథ్యంలో ఆయన పేరుతో వాళ్ళ వైఫ్ కి ఇస్తే ఎట్లా ఉంటుందనే ఒక ఆలోచన. అదేవిధంగా బాల్క సుమన్ తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నాడు, పెద్దపల్లి నుంచి గతంలో మాజీ ఎంపీగా పనిచేశాడు, లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా ఒకసారి పనిచేశాడు కనుక ఆయనకి ఎట్లా ఉంటుందని కూడా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఇదంతా నిన్న సాయంత్రం నుంచి ఆమె రాజీనామా చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ వరకు చర్చ. కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా రాజయ్య మళ్ళీ ఆయన ఈ మధ్య కాలంలో పార్టీకి దూరం అయ్యాడు, రాజీనామా చేశాడు, కాంగ్రెస్ లోకి వెళ్తాడు అనే ఒక చర్చ కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఆలస్యంగా మళ్ళీ ఆయనే కాంగ్రెస్ లోకి ఏం వెళ్లకుండా కేవలం రాజీనామా చేసి మాత్రమే దూరంగా ఉన్నాడు. కానీ తిరిగి మళ్ళీ ఆయన తప్పించుకోవాలి, ఆయనకి టికెట్ ఇచ్చి పోటీ చేస్తే ఎట్లా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య మధ్యలో పెద్ద ఎత్తున ఒక వారం జరిగింది అసెంబ్లీ టికెట్ల పంపకాల టైంలో. రాజయ్య కొద్దు రాజయ్య మీద తీవ్ర ఆరోపణలున్నాయి, మహిళలకు సంబంధించిన ఆరోపణలున్నాయి. నాకు టికెట్ ఇవ్వాలని కడియం శ్రీహరి 2-3 సార్లు వెళ్లి కేసీఆర్ కలిసిన సందర్భంలో ఎట్టకేళ్లకు తర్జనపరిచిన అనంతరం కడియం శ్రీహరికి ఇవ్వాల్సి వచ్చింది. కడియం శ్రీహరి కనుక ఇప్పుడు కేసీఆర్ కూడా ఇప్పుడు 3 నెలల్లోనే మళ్ళీ తిరిగి పార్టీ మారుతున్న సందర్భం కనుక ఇప్పుడు ఆ తాటికొండ రాజయ్యని మళ్ళీ తిరిగి రప్పించుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుందని చర్చ జరుగుతుంది. ఇది పార్టీ ఆఫీస్ లో ఒక చర్చ కూడా జరిగింది. కేసీఆర్ దీని మీద ఒక అభిప్రాయ సేకరణ చేపట్టారు కనుక ఆయన ఇంటికి కొంతమంది ఎవరైతే సీనియర్ లీడర్లు వాళ్ళు వెళ్ళి మళ్ళీ బుజ్జగించి ఆయన రప్పించుకొని ఎంపీ టికెట్ ఇస్తాను రమ్మని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, సాయంత్రం కేసీఆర్ రాజయ్యకి టైం ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఆయన కలిసి మొత్తం జరిగిన వ్యవహారం మీద మాట్లాడి అవసరమైతే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. కానీ ప్రజెంట్ అయితే ఇంకా ఆయన వరంగల్లో ఉన్నారు అని కూడా తెలుస్తుంది. బట్ వచ్చిన తర్వాత నేరుగా ఇక్కడికి వస్తాడా లేదంటే అసలు ఆయన మొత్తానికి పార్టీ రాకుండా దూరంగానే ఉంటాడా అని చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పుడు కూడా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో కడియం శ్రీహరి కూతురు నిన్న చేసిన లేఖ ఏతుందో లేఖ కావచ్చు, ఆమె పోటీంచి తప్పుకోవడం కావచ్చు, మరింత పార్టీకి డ్యామేజ్ చేసింది. గతంలో రంజిత్ రెడ్డి వెళ్ళినా లేదంటే మిగతా వాళ్ళు ఒక్కొక్కరు వెంకటేష్ నేత వెళ్ళినా రాములు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎంపీలు పెద్దగా ఇబ్బంది పడినటువంటి కేసీఆర్ కడియం కావ్య లేఖ రాయడం ఆమె పార్టీ నుంచి అవకాశం గుర్తింపే లేదు కావ్యకు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చినా కూడా నాకొద్దు టికెట్ అని చెప్పి ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో అది కొంచెం పార్టీని ఇబ్బంది చేసే ఉంది. కానీ ఆమె ఇంపాక్ట్ ఖచ్చితంగా ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థుల మీద పడే అవకాశం ఉంది. వాళ్ళు ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. క్యాడర్ కూడా ఒక బ్యాడ్ మెసేజ్ పోయే అవకాశం ఉంది. కనుక ఇవన్నీ కూడా పునరాలోచిస్తున్నారు. కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ గా వరంగల్ ఎవరిని దింపాలి అనేటువంటి తర్జన మధ్యలో ఉన్నారు కేసీఆర్. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.